ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఏ శాఖను కేటాయించాలన్న దానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల తుది జాబితా ఇతర అంశాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం తర్వాత నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ భేటీ ముఖ్యంగా నాగబాబు పోర్ట్ఫోలియో గురించేనా? ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఎమ్మెల్యేగా అవకాశం లేదు, ఎమ్మెల్సీగా అంటే టైం పట్టేటట్టుంది. మరి ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అలాగే మిగిలిన నామినేటెడ్ పోస్టుల లిస్టు ఇంకొకటి ఫైనల్ లిస్ట్ అంటున్నారు. దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా ఈ భేటీలో? సురేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాల మీద వీళ్ళు ఇద్దరు నేతలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల మనం చూసుకున్నట్టయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందర్భంగానే అటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించబోతున్నట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో మరి నాగబాబు మంత్రివర్గంలో చేరాలంటే ఆయన్ను ముందుగా ఎమ్మెల్సీకి నామినేటెడ్ చేయాలా, లేదంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేస్తారా అన్న దాని మీద ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అదే క్రమంలో రాష్ట్రంలో సాగునీటి దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ జరిగింది. దీంతో సాగునీటి సంఘాలకు సంబంధించి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటాం పట్ల కొంత ఇద్దరు నేతల మధ్య కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మిగిలి ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తుది జాబితా, దాంతో పాటు ఎవరెవరిని ఎంపిక చేయాలి ఏంటి అన్న దాని మీద అటు జనసేన పార్టీకి ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి తీసుకోవాలన్న దాని మీద కూడా ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతాంగ సమస్యల మీద ఉద్యమం పేరుతోటి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజలు తిరిగి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో తిరిగి వాళ్ళ బురిడి మాటల్లో పడకుండా ఏ విధంగా రాష్ట్రంలో రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాటిని త్వరితగతిన కేసులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించారు. ఆ కేసుల్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించి అరెస్టులు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు కావచ్చు, ఇలాంటి అంశాల మీద కూడా చర్చించినట్లయితే మనకైతే సమాచారం అందుతోంది. సురేష్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.